నమస్తే అండి. నమస్కారం అండి. సో హరిహర వీరమల్లు సినిమా టికెట్లు అయితే వచ్చినాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమాకి బ్యాక్ వచ్చారు. అయితే టికెట్ రేట్లతో మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. ఎందుకంటే బెనిఫిట్ షోకి 23 నైట్ 800 రూపాయలు 1000 రూపాయలు పెట్టారు థియేటర్లో, ఆంధ్రాలో. ఇంకా తెలంగాణకి రాలేదు. ఇంకా తెలంగాణ పర్మిషన్ బెనిఫిట్ షోకి రాలేదు. మామూలు రేట్లు చెప్పక్కర్లేదు. ఇక్కడ 450 తక్కువ ఉండదు, ఉండదులే. అక్కడే అంత ఇచ్చినప్పుడు ఇక్కడ రాకుండా ఉండదు. అవునవును. సో మరి అది ఒక 10 రోజులు కొనసాగుతాయి అంటున్నారు ఆ రేట్లు కూడా. సో ఒక రోజు అంటే ఫస్ట్ డే కోసం ఓకే చేస్తారు. మరి అది కరెక్టే అంటారా? ఇప్పుడు ఉన్న పరిస్థితిలో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక మహా అయితే ఒక 4 రోజులు 5 రోజుల కంటే ఎంత గొప్ప సినిమా అయినా ఆడట్లేదు. కాబట్టే ప్రభుత్వాలు ఈ మాత్రం వెసులుబాటుని ఇస్తే నిర్మాతలు బతుకుతారనే ఆలోచనలో చేస్తున్నట్టు ఉంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి అడిగితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రేట్లు ఎందుకు పెట్టారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఖచ్చితంగా సామాన్యుడు సినిమా చూడడం 2-3 రోజులు కష్టమే. కాకపోతే వెసులుబాట్లు కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, కాబట్టి రేట్లు పెడుతున్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా 4 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన సినిమా ఆవిష్కృతం కాబోతుంది. ఒక బ్రహ్మాండమైన సినిమా అంటే ఒక చరిత్ర, మన చరిత్ర అంటే చాలామంది కోహినూరు వజ్రం గురించి వినటమే కానీ దాన్ని ఎలా సాధించారు, ఏ రకంగా ఎవరెవరి దగ్గర అది చేతులు మారుతూ ఏ దేశం చేరింది, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కోహినూరు వజ్రాన్ని ఎలా మన హీరో గారు మన దేశాన్ని తీసుకొచ్చారనేటువంటి ఒక కథాంశంతో నిర్మితమైనటువంటి సినిమా. ఒక గొప్ప కళాఖండం. కోహినూరు వజ్రం గురించి తెలుసు కానీ దానికి ఒక కథ ఉందని అందరూ అనుకోవడమే కానీ ఈవేళ మనం సినిమా రూపంలో ఒక పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మనం చూడబోతున్నాం. ఈ అద్భుత ఆవిష్కరణకు చాలామంది ఫిదా అయిపోయి, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అటు మెగా ఫ్యాన్స్ మొత్తం కానీ పుష్ప టైంలో అంత రేట్లు పెట్టారంటే 1000 రూపాయలు పెట్టారంటే అన్నారు. సో మరి అదే ఇక్కడ ఆ మాట వర్తించదంటారా? ఖచ్చితంగా వర్తిస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మరీ ఎక్కువ రేట్లు అయితే ఆయన కూడా ఒప్పుకోడు. ఎందుకంటే అంత రేట్లు పెడుతుంటే ఎవరు చూస్తారా? ఆ సినిమా అనే మనిషి, మనస్తత్వం ఉన్న మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. కాబట్టి అంత రేట్లు ఏం పెట్టరు నాకు తెలిసి. పుష్ప సినిమాకి అయితే చాలా భారీగా దోపిడీ జరిగింది మన తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రాలో కానీ ఇది ఎలా ఉంటుందనే చూద్దాం. ఎందుకంటే వెసులుబాటు ఏ ప్రభుత్వం ఎలా కల్పిస్తుందో మనకు తెలియదు. ముందుగా మాట్లాడి ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. కాబట్టి ఈ సినిమా పట్ల మనం మైథలాజికల్ సినిమాలు అపురూపమైన సినిమాలు ఈ మధ్యకాలంలో సరిగా రాలేదు. ఇది ఒక అద్భుతమైన సినిమాగా రాబోతుంది. కాబట్టి ఈ సినిమాని మనం చక్కగా చూసి ఆదరించాలి. మొత్తంగా ఇలాంటి సినిమాలని మనం ప్రోత్సహించాలి. అయితే మన హిందూ సాంప్రదాయాలు కానీ, మన దేశ గౌరవం కానీ, మన సంస్కారం కానీ, మన సాంప్రదాయం కానీ ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుందని చెప్పి అందరూ అంటున్నారు. ఈ పాత్ర పవన్ కళ్యాణ్ గారికి కొత్తగా అనిపిస్తుందా? ఖచ్చితంగా కొత్తగా అనిపిస్తుందండి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ సినిమాలో అద్భుతమైన ఆవిష్కరణ జరగబోతుంది. కాబట్టి ఈ సినిమా బాహుబలి ఎలా అయితే మన తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిందో, అలాగే పుష్పకి ఎలాగైతేనో పేరు తెచ్చిందో, అంతకంటే అద్భుతమైన పేరు ఈ సినిమాకు రావాలని ఆశిస్తున్నాం మేము. చూడన్నా రీసెంట్గా కర్ణాటక గవర్నమెంట్కి జియో పాస్ చేసింది అంటే 200 మించొద్దు, 250 మించొద్దు అన్నట్టుగా. అది సింగిల్ అయినా సరే, మల్టీప్లెక్స్లో అయినా సరే, దేనైనా సరే 200 దాటదానే ఒక జియో పాస్ చేసింది. అట్లా జియో మన దగ్గర లేదు కాబట్టి మనం ఆశపడద్దు, తగ్గించని ఆశపడద్దు. ఎందుకంటే అది చాలా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమా. సో కాబట్టి చూడన్న అవునని కాదన్నా, సినిమా ఫ్యాన్స్ అంటారన్నా, అది ఇష్టమైన వ్యక్తి హీరో ఉన్నప్పుడు అది 1,00,000 ఖర్చు అయినా సరే కానీ ఈరోజు తగ్గేది అన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. సో దానికి నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్న సినిమా కోవడానికి. సో 100% దాని రేట్ పెంచడంలో పెద్ద తప్పేం లేదు. సో నాకు అనిపించే వాస్తవం ఏంది అనిపించాను అన్న, చూడండి ఇప్పుడు ఇది ఏదో కొత్తగా ఏదో పవన్ కళ్యాణ్కి రాలేదు. ఇది ప్రతి సినిమాలో జరుగుతూనే ఉంది. బాహుబలి కానీ, పుష్ప కానీ, RRR కానీ, KGF కానీ ప్రతిసారి పెరుగుతున్నది. సో దీనిలో తప్పేముంది? ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, మెగా ఫ్యాన్స్ కానీ పుష్ప 2 వచ్చినప్పుడు దానికి ఎందుకు 800 పెట్టారని క్వశ్చన్ వేస్తారు. మరి ఇప్పుడు వాళ్ళు కూడా తిరిగి అదే క్వశ్చన్ వేస్తున్నారు. మరి దీనికి ఎట్లా చెల్లింది అంత పెట్టడానికి? చూడండి, ప్రశ్నలు వేసే వాళ్ళు వేస్తుంటారు. ఇదే మరి అల్లార్జున్ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా హిట్ చేస్తారు కదా. ఓన్లీ అల్లార్జున్ ఫ్యాన్స్ తో సినిమా హిట్ కాలేదు. మేము కూడా మెగా ఫ్యాన్స్ మేము చూసాము. సో ప్రతి ఒక్కరు చూస్తున్న సినిమా హిట్ అయింది. సో అందరు కూడా బాగుండాలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాగుండాలి. ఇప్పుడు చూడన్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఏదో ఒక రీజనల్ కాదండి, ప్రపంచం చూస్తున్నా మనల్ని. అట్లాంటప్పుడు మనం ఇంకా రేట్ తగ్గించాలి, ఇంకా వెనకడుగు ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడో వెళ్తున్నాయి. అట్లాంటి సెంచర్లో మనం ఉన్నప్పుడు ఇంకా సినిమా ఇండస్ట్రీ పెరగాలనుకోవాలి కానీ తగ్గాలని ఎప్పుడు అనుకోకూడదు. కాబట్టి సినిమా రేట్ చూడండి, యాజ్ ఏ ఫ్యాన్ గా నిన్న నాకు నచ్చితే సినిమా చూస్తా, లేదంటే ఓటీటీలో చూసుకుంటా. ఓటీటీ మంచి ప్లాట్ఫామ్ ఉంది మనకు. సో నచ్చితే చూడండి, లేకపోతే చూడకండి అంతే. టికెట్ రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అంటే, సినిమాను ఆస్వాదించాలి, సినిమా ఆహ్లాదాన్ని పొందాలి అంటే ఫస్ట్ టికెట్ల రేట్లు తగ్గిస్తే అప్పుడు
పేదవాడు కూడా వస్తాడు, రిక్షా తొక్కునేవాడు, ఆటో నడుపుకునేవాడు, చిన్న చితక పనులు చేసుకునేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పగలంతా వ్యాపారం చేసుకోను, లేదంటే ఒక పూట వాళ్ళు వ్యాపారం క్లోజ్ చేసుకోను, ఎలాగైనా కానీ సినిమా థియేటర్కి రావాలి అంటే ఫస్ట్ టికెట్ల రేట్లు తగ్గితే వస్తారు, తప్పకుండా వస్తారు. కానీ నేను కోరేది ఏంటంటే ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీ సినిమాకే కాదండి, ఏ సినిమాకైనా కానీ, ఏ పెద్ద స్టార్ సినిమాకైనా, ఏ చిన్న స్టార్ సినిమాకైనా కానీ టికెట్ల రేట్లు తగ్గించండి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కడికి సినిమా థియేటర్లో చూసే ఆలోచనని చచ్చిపోతున్నాయి. ఈ టికెట్ రేట్లు ఉంటే, ఈ టికెట్ ఉంటే ఇంట్లో ఇప్పుడు 800 రూపాయల టికెట్ అంటే వాడికి ఇల్లు జరిగిద్దిగా, 2 రోజులు 3 రోజులు ఇల్లు జరిగిద్ది, భార్య పిల్లలు తృప్తిగా అన్నం తింటారు. ఒక్క మనిషి 800 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్ళే బదులు నలుగురు అన్నం తింటారనే ఆలోచన వస్తుంది ఇప్పుడు మనుషుల్లో. అదొకటి. అదే మాట పుష్ప 2 అప్పుడు ఎందుకు అడగలేదని చాలా మంది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చాక ఆ మాట వచ్చిందని కూడా అంటున్నారు. అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, ఇది డిమాండ్ కాదు, ఇంకోటి కాదు. పుష్ప 2 టైంలో నాకు తెలియదు టికెట్ల రేట్లు, కానీ ఇప్పుడు నా దాకా వచ్చింది కనుక నేను రిక్వెస్ట్ పెట్టుకుంటున్నాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్. ప్రతి పేదవాడు సినిమా థియేటర్కి వచ్చి సినిమా థియేటర్లో విజిల్లేసి పేపర్లు చింపి సినిమా థియేటర్ని ఒక రేంజ్లో తగలబెట్టాలి అంటే టికెట్ల రేట్లు తగ్గితే అప్పుడు సినిమా అనేది ఒక హిట్ అవుతుంది. అంతేగాని సినిమా థియేటర్లో ఈ విజిల్స్ తక్కువైపోయినాయి తెలుసా, అల్లర్లు తక్కువైపోయినాయి తెలుసా, పేపర్లు విసిరేటాలు తక్కువైపోయినాయి. అసలు ఆ తనమే లేదు అంటే ఇక్కడ పేదవాడు లేడు. థియేటర్లో సినిమా తక్కువ రేటు పెట్టుకొని పేదవాడు వస్తే ఇన్ని పేపర్లు తెచ్చుకునేవాడు. ఎందుకంటే తన అభిమాన హీరో తెర మీద కనపడగానే ఇసిరి కొట్టి, పేపర్లు పైకి ఇసిరి కొట్టి, విజిల్ వేసి, చప్పట్లు కొట్టి, అల్లరి చేసి అంత ఆహ్లాదంగా ఉండేటటువంటి ఒక పేద అభిమానికి సినిమా చూసే అవకాశం ఇవ్వమని నేను పవన్ కళ్యాణ్ గారికి కోరుకుంటున్నాను. అసలు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అది ఎంతలో సినిమా అయినా కానీ ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. 100, 150, 200 రిలీజ్ అయిన రోజు ఒక 100 పెంచుకోండి, దాంట్లో తప్పులేదు. కానీ ఒకేసారి 600, 700 పెట్టి ఎక్కడ చూడాలి సినిమా? ఇప్పుడు 600, 700 అంటే ఒక సామాన్య కూలీ 2-3 రోజులు కూలీకి పోతే కానీ రావు ఆ డబ్బులు. అంతలా 2-3 రోజులు కూలీని త్యాగం చేసి మరి సినిమా చూడాల్సిన పని లేదు. పుష్ప 2 అంత పెట్టినప్పుడు 1800 కోట్ల కలెక్షన్ ఇచ్చారు కదా చూసి జనాలు. అంటే ఎక్కువ పెట్టి కలెక్షన్ ఇచ్చారని నార్మల్ రేట్లోనే కలెక్షన్ ఇప్పుడు దానికి చూసినప్పుడు దీన్ని చూడరా? మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద హీరోనే కదా. పెద్ద హీరోనే కాదంటానులే, కానీ పుష్ప సినిమా భారీ స్థాయిలో బడ్జెట్ ఎక్కువ ఉంది. కానీ హరిహర మేరగా అంత బడ్జెట్ లేదు కదా. బడ్జెట్ బట్టి పెంచుకోవాలి. ఎంతలో బడ్జెట్ అయినా మినిమం అనేది పెట్టాలి. టాప్ 300, 400 పెట్టాలి. అంతేగాని 600, 700 పెట్టి ఎంతలో భారీ హీరో అయినా, ఎంతలో భారీ స్థాయి బడ్జెట్ అయినా 600, అసలు 600 అనేది 300, 400 టాప్. అంతకు మించి కూడా పెట్టి మనం ఏం చేయాలని ప్రేక్షకులు చూసే అవకాశం లేదు. ఇంత భారీ స్థాయిలో పెట్టి మనం సినిమాకి నష్టం చేకూర్చే అవకాశం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆయన చూసుకుని చాలా రోజులు అయింది, మాకు 2000 పెట్టినా ఓకే అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది అంతా భారీ, అది డబ్బా తప్పితే ఏమడదు. అది మనం పబ్లిక్లో మాట్లాడడానికి ఉపయోగపడింది తప్పితే ఒక సామాన్యుడు కష్టపడ్డ వ్యక్తి 2000 తీసి జోబులో నుంచి తీసి చూసే పరిస్థితి ఉంటుందా? కష్టపడ్డ వాళ్ళకైతే తెలిసింది. వాళ్ళ నాన్ననైనా వాళ్ళ అమ్మనైనా ఒక 2000 పోవాలి సినిమాకి పోవాలంటే అసలు వాళ్ళ నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఎంతలా ఫ్యాన్ అయినా మనం నిబంధన అనేది ఉండాలా. 300, 400 పెట్టి చూడాలా. అంతే తప్పితే మనం భారీ స్థాయిలో ఎంత 1000 కోట్లు మనం ఎంత పెట్టినా వాళ్ళకి తక్కువే. 1,00,000 రూపాయలు టికెట్ పెట్టినా వాళ్ళకి తక్కువే. వాళ్ళకి వచ్చే రెమ్యునేషన్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి పోయే డబ్బులు వాళ్ళకి పోతాయి, ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బులు వస్తాయి. తప్పితే మనకు బొక్క తప్పితే సినిమా నుంచి మనం ఏదంటే సినిమాని వినోదంగా చూడాలా. మనం 1000 కోట్లు తగలబెట్టుకొని 100 తగలబెట్టుకొని చూడాల్సిన పని లేదు. నీకు హైయెస్ట్ ప్రైజ్ లిమిట్ అనేది ఒక సందర్భం ఇంతవరకు అని ఉండాలని మనం టార్గెట్ పెట్టాలి. గవర్నమెంట్ కూడా ఇలాంటి కర్ణాటకలో రీసెంట్గా తెచ్చారు. మరీ 200 కాదు, పెద్ద స్థాయి బడ్జెట్లో ఉన్నది ఒక 100 పెంచుకొని తప్పులేదు. కానీ భారీ స్థాయిలో ఏదో మాకు ఇంత కావాలి అంత కావాలంటే సినిమా న్యూట్రల్ కామన్ పీపుల్స్ చూసే అవకాశం లేదు. ఎందుకంటే 600, 700 పెట్టి చూసే బదులు అతను ఇంకొక 100 రూపాయల టికెట్లు 6 సినిమాలు చూడొచ్చు. 100 రూపాయలు పెట్టి టికెట్ 6 సినిమాలు చూడొచ్చు. ఇప్పుడంటే అన్ని దానిలో ఉండవు కదా. మల్టీప్లెక్సే మామూలుగా నెల టికెట్టే, నార్మల్ థియేటర్స్ నార్మల్ థియేటర్స్ అలా ఉండదుగా. కింద దాకా ఒకటే సీటింగ్, ఒకటే రేటింగ్. నేను చెప్పేది ఏంటంటే థియేటర్ల గురించి మాట్లాడుతుంది. అర్థమైందా? ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ ఉంది, సంధ్య ఉంది, సుధా ఉంది. దాని తగ్గట్టే ఉంటాయి మేడం. నీకు బెనిఫిట్స్ అంతా మొత్తం ఏసీ కావాలంటే దాని కైండ్ ఆఫ్ ఉంటాయి. కంఫర్ట్స్ కావాలంటే కంఫర్ట్ జోన్లో ఉండాలంటే డబ్బు పెట్టాల్సిందే. నాట్ ఓన్లీ సినిమా, ఎవ్రీథింగ్. ఏపీలో కూడా సినిమా టికెట్ రేట్లు పెంచుతున్నారు. హరిహర వీరమల్లు దాని దగ్గర ఇంకోటి చెప్తాను మరి నేను. అయితే ఏంటంటే నాకు తెలిసిన మాట. ఇప్పుడు ఏంటంటే ఒక సినిమా తీయాలంటే ఎంతో కష్టం ఉంటుంది వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఎంఎం రత్నం గారు వచ్చేసి
ఎన్నో కోట్లు పెట్టి డబ్బులు తీసాము, దాని తగ్గట్టు ఉంటాయన్నమాట. అంటే ఆయన దగ్గర థియేటర్లో ఇప్పుడు ఓ చిన్న సినిమా వచ్చింది గురు, దాన్ని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరో చిన్నోడు తీసారులే, ఓకే వెళ్ళిపోతుంది, 100 పెట్టినా వెళ్దాంలే, ఒకే 300 పెట్టారు అనుకో, ఏమంటారు? అరే ఎందుకురా బాబు 300 పెట్టి వెళ్ళాల్సిందని చెప్పి. దమ్మున్నోడికి ఎప్పటికైనా వాల్యూ ఉంటుందని చెప్పి నేను అంటామాట. అదే పవన్ కళ్యాణ్ గారికి దమ్ము ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. అన్న ఆల్రెడీ బిఫోర్ తెలిసిందే కదా నా పవన్ కళ్యాణ్ సినిమా మాకు వచ్చేది 5 సంవత్సరాలకు ఒకసారి. అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ డేకి వెళ్తారు, లేనా 2-3 డేస్ తర్వాత తీసుకుని వెళ్తారు. ఇదే జగన్ గవర్నమెంట్లో వకీల్ సాబ్ సినిమాకి, భీమ్లా నాయక్ సినిమాకి 20 రూపాయలు 30 రూపాయలు, బైక్ పార్కింగ్ 20 రూపాయలు అయితే టికెట్ 20 రూపాయలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ భయపడలేదు. ఇదైతే 5 years నుంచి నిర్మాత తీస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ హైక్స్ ఇచ్చింది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది, దానికి తగ్గ మంత్రులు దానికి పర్మిషన్లు ఇచ్చారు. అది 800 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. అది ఇంట్రెస్ట్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ రేట్ ఇచ్చుకున్నాడు అని కూడా అంటున్నారు. అలా ఏం లేదన్న, ఆయన గవర్నమెంట్లో లేకముందు కూడా ఇప్పుడు బిఫోర్ చాలా సినిమాలకి వచ్చింది. ఆయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా చాలామంది వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు హైక్ ఇచ్చారు. నియర్లీ ఆఫ్టర్ గవర్నమెంట్ తర్వాతే కదా పుష్ప రిలీజ్ అయ్యింది, పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు చాలా రిలీజ్ అయినాయి, అన్నట్లకి కూడా హైక్ ఇచ్చారు, గేమ్ చేంజర్ కూడా ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఒకటే కాదు కదా గవర్నమెంట్లో ఉంటా. అయితే ఇదే పుష్ప 2కి అంత రేట్లు ఇచ్చినప్పుడు ఇటు నుంచి మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అంత రేట్లు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేశారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇటు రివర్స్ లో క్వశ్చన్ చేస్తారా, మరి హరిహర వీరమల అంత పెట్టి ఎందుకు చూడాలి? వాళ్ళే చెప్పారు కదన్నా, ఇప్పుడు మాకు నచ్చే మేము వెళ్తున్నాం, మా హైక్ పెట్టారని. సేమ్ అలాగే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అప్రూవ్ వస్తుంది. ఇది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆయన సొంతంగా పెట్టుకున్నది కదా, ఆయనకు వచ్చేది ఏం కాదు. ఆయన రెమ్యునరేషన్ ఆయన ఎంత టికెట్ పెట్టుకున్నా ఆయనకు వస్తుంది. ఇది ఆయన ఏముంది చేయాల్సింది ఏంటంటే, డైరెక్టర్ అన్నది ఒక 5 years నుంచి తీసాడు, నష్టపోకూడదు. ఆయన హైక్ వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాడు. యాజ్ గవర్నమెంట్ ఈజ్ పాలసీస్కి అనుకూలంగా వాళ్ళు ఇచ్చారు. ఎంతైనా కూడా 600-800 అనేది అది రేట్ ఎక్కువనే. ఎందుకంటే ఇక తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తీసుకుంటే ఒక రోజువారి కూలి 500-600 ఉంది గ్రామ స్థాయిలలో. ఇలా వాడికి వచ్చినటువంటి డబ్బులు, ఒక రోజు వచ్చినటువంటి కష్టం చేసినటువంటి డబ్బులు సినిమాకే పోతున్నాయి. ఇలా పాపం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కొట్లాడిరండి, మీరు రేట్లు తగ్గించండి సాధారణ వ్యక్తులకు అందుబాటులో అని పవన్ కళ్యాణ్ గారు కొట్లాడిరు. కానీ ఇక్కడ రాజకీయాలు ఏమైనాయండి, ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా థియేటర్లలో అందరూ ఏకమయ్యి అతని మాటను చెల్లనీయలేదు వీళ్ళు. ముఖ్యంగా ఆ రేట్లు పెట్టుడు కూడా చాలా ఎక్కువనే. ఎందుకంటే ఇలా ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్లకు సిగ్గు రావాలి. కర్ణాటక ప్రభుత్వాన్ని చూసుకొని ఇలా పక్కబండి కర్ణాటక ప్రభుత్వం 200 రూపాయల టికెట్ ఇస్తే మనం 600 రూపాయల టికెట్లు పెంచిందంటే ఈ గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంటు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళంతా కూడా ₹1 కోట్ల సంపాదించుకోవాలని చెప్పి ప్రజల్ని మోసం చేస్తారు, దోపిడీ చేస్తారు తప్ప ఇలా తెలంగాణ ప్రజలపైన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కూడా వీళ్ళకి ప్రేమ లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా.